ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఫిబ్రవరి 28వ తేదీన తులారాశి వారికి కొన్ని మార్పులు అనేది తెలుస్తుంది. అలాగే మీ జీవితంలో ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, అదేవిధంగా ఏ వృత్తుల్లో ఉన్నవారైనా వీరికి ఈ విధంగా జరగబోతుంది. అలాగే ఒక వ్యక్తి వల్ల మీకు అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అది ఎవరు అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి, చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ఇక గోచార ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం రాజు గారు చూపబడును. మీ జాతకం ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అలాగే మీకు ఇలాంటి మార్పు ఈ రోజున ఎందుకు వస్తుంది, ఎవరి వల్ల వస్తుంది, మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి, అలాగే ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా ఏ విధంగా ఉంటారు, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. తులారాశి వారు చాలా మంచివారు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాల నుండి బయటపడ్డారు. ఇక కుటుంబం కోసం అన్ని త్యాగాలు చేశారు. వీరి కలలను కూడా మర్చిపోయి కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ పెరిగారు. చిన్నప్పటి నుండి కష్టాలు పడుతూ ఇప్పటి వరకు కష్టాలు పడుతూనే ఉన్నారు. కానీ కొంతకాలంగా వీరికి మంచి అవకాశాలు వస్తున్నాయి. శనీశ్వరుడు వీరికి అంతా మంచి చేసి వెళ్ళాడు. కాబట్టి వీరికి ఈ కష్టాలు ఒక గుణపాఠము మాత్రమే. కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎలా నమ్మాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేవి పూర్తిగా తెలుసుకున్నారు. మంచి ఏది, చెడు ఏది అనేది అన్ని విధాలుగా తెలుసుకొని జీవితంలో ముందుకు వెళ్తున్నారు. సమయాన్ని వృధా చేసుకోకుండా వీరు వారి పనిని వారు పూర్తి చేసుకుంటున్నారు. సకాలంలో పనులు పూర్తి చేసుకోవడం వలన వీరికి ఆర్థికంగా లాభాలు వస్తున్నాయి. మంచి చెడు బేరేపించి వీరు అందరితో ఎలా ఉండాలి, అలాగే వ్యాపారంలో ఎలాంటి అనుకూలత ఉంటుంది, ఎలాంటి నష్టాలు లాభాలు ఉంటాయి అన్ని విధాలుగా తెలుసుకొని వీరు ముందుకు వెళ్తున్నారు. అలాగే వీరికి శనీశ్వరుడు మంచి చేసి వెళ్ళడం వలన వీరికి ఆర్థికంగా ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఆదా చేయాలి అనేది కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా స్నేహితులలో ఎవరి మంచివారు, ఎవరు అవసరానికి ఉపయోగించుకుంటున్నారు అనేవి కూడా పూర్తిగా తెలుసుకున్నారు. వీరిని చాలామంది ఆకర్షిస్తారు. ఎంతగానో అంటే వీరి అందం చూసి స్త్రీలు చాలామంది వీరికి ప్రేమలో పడిపోతారు. అలాగే వీరి ప్రేమ చాలా గొప్పది. తులారాశి వ్యక్తి ఒక్కరిని ప్రేమించారంటే జీవితం మొత్తం వారినే ప్రేమిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు ప్రశాంతంగా ఉంటారు. ఏదైనా సరి అయిన ఆలోచనలు మాత్రం కాస్త తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోరు. వెంటనే నిర్ణయం తీసుకోవడం వలన సమస్యల్లోకి వెళ్తారు. కాబట్టి ఇక నుండైనా మీరు ఏదైనా సరి అయిన ఆలోచనలతో లేదా కుటుంబంలోనైనా లేదా మీ స్నేహితులతోనైనా ఎవరినైనా నమ్మకం గల వ్యక్తితో మీరు ఆ నిర్ణయాన్ని డిస్కషన్ చేసుకోండి. దాని వలన మీకు వచ్చే అనుమానాలనేవి పూర్తిగా తగ్గిపోయి మీరు ఎలాంటి వ్యాపారం చేయాలి, ఎలాంటి ఉద్యోగం చేయాలి, ఎలాంటి వృత్తిలో ఉంటే ఎలా ఎదుగుతాము, ఆర్థికంగా ఎలా లాభాలు వస్తాయి అనేవి డిస్కషన్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు
మళ్ళీ జీవితంలో వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తారు. అలాగే గతంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు చూశారు. అవన్నీ ఇప్పుడు ముగింపు అనే ఒక స్వస్తి పలుకుతారు. దానివలన ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటారు. మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని కూడా చాలా సంతోషంగా ఉండేటట్లు చూస్తారు. ఆర్థికంగా చాలా లాభాలు వస్తాయి. అలాగే ఈరోజు ఎలా మార్పు వస్తుంది, మీ జీవితంలో ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు నుండి మీకు తిరుగులేనటువంటి బంగారు బాటలో నడుస్తారు. మీకు దాన ధర్మాలు సహాయం చేయడం చాలా అలవాటు ఉంటుంది. కాబట్టి ఆ దైవశక్తి మీకు ఎప్పుడూ తోడుంటాడు. కాబట్టి ఆ ఈశ్వరుడు మీకు ఒక వ్యక్తిని మీ ఇంటికి పంపిస్తున్నాడు. ఆ వ్యక్తి వల్ల మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆ వ్యక్తి ఎవరు, మీకు ఎలాంటి సహాయం చేస్తారో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో విన్నట్లయితేనే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆ వ్యక్తి ఎవరంటే, మీ బంధువులలో ఒక దూర బంధువు వ్యక్తి మీకు ఈరోజు ఇంటికి రావచ్చు లేదా ఎక్కడైనా కలవచ్చు. వారి వల్ల కొన్ని అదృష్టం అనేది కలిసి వస్తుంది. అది ఎలాగంటే, మీరు చేసే ప్రతి పనిలో, వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఆటంకాలు ఉన్నట్లయితే వారిని మీరు కలవడం వలన ఆ ఈశ్వరుడు మీకు అదృష్టం అనేది కలిసి వచ్చేలా చేస్తాడు. అది ఏ విధంగానూ మీకు తెలియకుండానే అదృష్టం అనేది వస్తుంది. ఆ వ్యక్తిని చూసి మీరు చాలా సంతోషిస్తారు. చాలా కాలంగా ఇంతవరకు కలవని రోజు ఈరోజు కలిసాము, ఎలా కలిసాము అని ఆశ్చర్యపోతారు. కానీ అదంతా ఈశ్వరుడు లీలనే. కాబట్టి అది మీకు అదృష్టం అనేది కలిసి వచ్చేలా చేస్తాడు. మీరు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నట్లయితే ఆ వ్యక్తిని కలవడం వలన మీకు వారికి తెలియకుండానే ఒక చిన్న సలహా అనేది ఇస్తారు. ఆ సలహా వలన మీకు ఉన్న తెలివితేటలు ఉపయోగించుకొని ఆ జీవితాన్నే ఎంతో మార్చుకుంటారు. అలాగే ఆ సలహా వలన మీకు అదృష్టం అనేది విపరీతంగా వస్తుంది. ధనలాభం మరింత ఎక్కువగా వస్తుంది. కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. వారు కలిసినంతసేపు మీకు సమయం ఏర్పడకుండా చాలా సంతోషంగా సమయం అనేది గడుపుతారు. ఇకపోతే కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా ఈ రోజు నుండి చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా టెన్షన్స్ అనేవి చాలా తగ్గుతాయి. ఇక అనారోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు. కానీ కుటుంబంలో వారి సంతానంకు కాస్త అనారోగ్య సమస్యలు అనేవి చిన్న చిన్న సమస్యలు వస్తాయి. దాని వలన కాస్త ఖర్చు అనేది పెరుగుతుంది. విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్య అనేది కొనసాగుతుంటుంది. వీరి తెలివితేటలు ఉపయోగించుకొని విద్యలో రాణిస్తారు. ఇకపోతే ఏదైనా విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో జాబ్స్ చేయాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు అనుకున్నది సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది. వీసా రావడం ఖాయం. ఈరోజు ఏది ప్రయత్నించినా ఖచ్చితంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఎలాంటి వృత్తుల్లో ఉన్నా, ఎలాంటి ఉద్యోగంలో ఉన్న వారైనా కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటే ఈ రోజు నుండి ప్రారంభించండి. ముఖ్యంగా ఫిబ్రవరి 28 రోజున మీకు చాలా అనుకూలం. అలాగే కొన్ని సంఘటనలు జరుగుతాయి. దాని వలన మీకు తెలియకుండానే మీ జీవితంలోకి అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీరు ఏదైనా ఖచ్చితంగా ప్రయత్నించండి, సక్సెస్ అనేది వస్తుంది.